వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మైదా పిండితో బిస్కెట్స్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, 1/2 కప్ నెయ్యి లేదా బటర్ ఏదైనా తీసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో ఉండాలి, కరిగించొద్దు. 1/2 కప్ పౌడర్ షుగర్. 3 ఒకటే కొలతలతో తీసుకోవాలి, ఒకే కప్పుతోటి. అదే కప్పుతోటి 1/2 కప్పు శనగపిండి. డ్రై ఫ్రూట్స్, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఒక బౌల్ తీసుకొని దీంట్లో నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగించి వేసుకోవద్దు, మన రూమ్ టెంపరేచర్లో ఉన్నది నెయ్యి తీసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుందాము. తర్వాత దీంట్లో పౌడర్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి, క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మైదా పిండి వేసుకోవాలి. తర్వాత శనగపిండి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా చేయితోటి కలుపుకుందాం. ఇప్పుడు చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లో మనము పాలు కానీ నీళ్ళు కానీ ఏది వేసుకొని కలుపుకోవద్దు. మనం వేసిన నెయ్యే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చపాతీ పిండిలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చేసుకొని ఇప్పుడు బిస్కెట్స్ లాగా చేసుకుందాం. వీటిని ఇలా రౌండ్గా అనుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. వీటిలో డ్రై ఫ్రూట్స్ పెట్టుకుందాము. మధ్యలో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకుందాము. ప్లేట్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక సిల్వర్ బగోని పెట్టుకుందాము. పెట్టుకొని ఒక స్టాండ్ వేసి పెట్టుకోవాలి. దీంట్లో మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టాండ్ వేసుకొని మూత పెట్టుకుందాము. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ప్లేట్లో కొద్దిగా దూరం పెట్టుకోవాలి. పది నిమిషాలు ఫ్రీ హీట్ అయింది. ఇప్పుడు గిన్నెలో ఇది పెట్టుకుందాం. మనము బగోన్లో ప్లేట్ని పెట్టుకోవాలి, మధ్యలో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. మూత పెట్టేద్దాము. మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 20 నుంచి 25 మినిట్స్ పెట్టుకోవాలి. బిస్కెట్స్ బేక్ అవుతాయి. 20 నిమిషాలు అవుతుంది. మూత తీసి చూస్తాము.
చక్కగా బేక్ అయిన బిస్కెట్స్. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ బయట పెట్టుకుందాము. కొద్దిగా చల్లారిన తర్వాత బిస్కెట్స్ ప్లేట్ నుంచి తీయాలి. బిస్కెట్స్ పూర్తిగా చల్లగా అయిన తర్వాత ప్లేట్లో నుంచి తీస్తాం బిస్కెట్స్. బిస్కెట్స్ చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.